నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ రామ్. జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి పులివెందులో జరుగుతున్న రసాబస గురించి మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, జెడ్పీటీసీ ఎన్నిక అనేది ఒక చిన్న దానికి ఎందుకు సార్ ఇంత రసాబస క్రియేట్ చేసి అటు వైసీపీ శ్రేణులు కానీ ఇటు టీడీపీ శ్రేణులు కానీ దీన్ని అంతా అడ్రస్ చేయాల్సిన అవసరం ఏంటంటారు? ఎట్లాగైనా సరే జగన్మోహన్ రెడ్డి గారి ఇలాకల్లో తెలుగుదేశం జెండా పాతేద్దాం, జెండా గెలిచేస్తే ఏదో ప్రపంచాన్ని జయించేసామన్న కాన్సెప్ట్లో మొదలెట్టారు. ఓవరాల్గా తెలుసో తెలియకో సంబడీ ఈజ్ రంబింగ్ ద పొలిటికల్ సిచ్యువేషన్స్ ఇన్ ద అదర్ సైడ్ అనేది మాత్రం క్రిస్టల్ క్లియర్గా కనబడుతుంది. లాంగ్ టర్మ్ ప్రాస్పెక్టివ్లో ఎన్నో రోజులు బట్టి ఎంతోమంది గొప్ప గొప్ప త్యాగాలతో లేకపోతే వాళ్ళ రాజకీయ ప్రస్థానంలో చాలా ఒడిదుడుకులు ఎదుర్కొంటూ ఎన్నో తిప్పలు పడి ఆ ఫ్యాక్షన్ని తృణప్రాయంగా వదిలి మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడు గారితో సైతం ఒక బ్రహ్మాండమైన బాటలేసి దానికి పరిసమాప్తం పలికిన తర్వాత ఖచ్చితంగా నేను చెప్తున్నాను, ఒకడి యొక్క ఆవేశానికి, ఒకడి యొక్క కావేశాలకి, ఒకడి యొక్క తెలివి తక్కువతనానికి, ఒకడి యొక్క మొమెంటంని రైస్ చేసుకోవడానికి, ఒకడికి అధికార దాహానికి ఖచ్చితంగా ఈరోజున్న పొలిటికల్ సినారియో చాలా డిస్టర్బ్ అవుతుంది. కొన్ని దశాబ్దాలు పట్టింది అక్కడ రాయలసీమలో వెనుకబాటుతనం అన్న బాధలోంచి వచ్చిన ఫ్యాక్షనిజాన్ని నిర్మూలిస్తూ వాళ్ళందరికీ చదువుల బాట, తర్వాత ఉపాధి బాట, తర్వాత వ్యవసాయం పట్ల నానా తిప్పలు పడి పుక్క నీళ్ళు వచ్చే పరిస్థితి, ఎన్నో ప్రభుత్వాల కృషి ఫలితం ఇవాళ అమ్మయ్యా అనుకున్న దగ్గర ఇవాళ మళ్ళీ మొదటకు తీస్తున్నారు. చూడండి, వాడిని చరిత్ర క్షమించదు. అది గుర్తుంచుకోమనండి. ఆడు ఎవడైనా నాకు అనవసరం. వాడెవడ ప్రజలు మొత్తం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళ టెన్యూర్లో ఇలాంటి అన్సర్టనిటీస్ అయితే లేవు. అంటే ఒక్కడు అన్నది ఎవడో అండర్లైన్ చేసుకోండి. చంద్రబాబు నాయుడు గారికి అయితే నేను ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటివి నేను ఆపాదించను, ఆక్షేపించను కూడా. ఆయన చేయడు ఇలాంటివి. మళ్ళీ చెప్తాను, 3 సార్లు చెప్తున్నాను, ఆయన అయితే చేయడు కానీ జరుగుతున్నాయి. కర్మ. ఇది జరుగుతున్నప్పుడు ఆయన మౌనం చాలా బాధాకరం. ఆయనలో ఇలాంటి లా అండ్ ఆర్డర్ని చూస్తున్నందుకు నేను ఫస్ట్ టైం తలదించుకుంటున్నా. చంద్రబాబు గారు ఆయనలో లా అండ్ ఆర్డర్ మీద ఒక ప్రభావం పడుతోంది అన్న దగ్గర ఆయన దగ్గర ఉన్నంత ఇన్స్టెంట్ రియాక్టివ్ మోడ్ ఎవరి దగ్గర ఉండదు. ఇది ఆయన ట్రాక్ రికార్డ్. ఓల్డ్ సిటీలో అల్లర్లు, చంద్రబాబు నాయుడు గారు రామారావు గారు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి అక్కడ పికెట్లు పెట్టి ఈ రోజుకి కూడా అలాంటిది ఇంకోసారి రిపీట్ కాలే. సమైక్య రాష్ట్రం నుంచి ఈరోజు విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నుంచి విడిపోయిన తెలంగాణలో కూడా 11 ఏళ్ళు అయినా సరే. కారణం అంత పర్ఫెక్ట్, అంత యాక్యురేట్గా పనిచేస్తుంది. ఇవాళ అమిత్ షా మొదలెట్టు వచ్చి దేశవ్యాప్తంగా నక్సలిజాన్ని నిర్మూలిద్దాం తోటకూరని గ్రే హౌండ్స్తో నిలువరించిన చంద్రబాబు నాయుడు గారు. ఇవన్నీ చరిత్ర. అండ్ విత్ ప్రూవెన్ ట్రాక్, విత్ ప్రూవెన్ రిజల్ట్స్. అలాంటిది ఏం జరుగుతుంది? ఇది ఎవడైనా సరే రాజకీయాలు తెలిసినవాడు ఇది తెలుగుదేశం గవర్నమెంట్ అని ఎవడొస్తానని అనిపిస్తే చెప్పు తీసుకుని ఎవడగొట్టినా నేను దెబ్బతినడానికి సిద్ధంగా ఉన్నా. ఇట్లాంటి లాంటి ఆర్డర్ తెలుగుదేశం ఆయనలో రిపీటెడ్గా జరుగుతున్నాయి అని ఎవడన్నా నాకు చెప్పి ఇది తెలుగుదేశం గవర్నమెంట్లో ఇలా జరగలేదు గతంలో, ఇప్పుడు జరుగుతుందని, ఇది జరగట్లేదని దబాయించినా సరే చెప్పు దెబ్బతినడానికి సిద్ధంగా ఉన్నా. చాలా చాలా విభిన్నంగా వైవిధ్యభరితంగా జరుగుతుంది. ముఖ్యంగా ఒక ప్రజాస్వామ్యంలో ఒక ఎమ్మెల్సీకి ఎమ్మెల్యేలకే రక్షణ లేనప్పుడు ఇంక ఏ ప్రాతిపదిక మీద మిగిలిన వాళ్ళకి రక్షణ ఇస్తున్నారు? పోలీసు వ్యవస్థలో ఒక స్థాయి కలిగిన వ్యక్తి ఆయనే ఆ పదజాలాన్ని వాడితే ఇంకెళ్ళి ఎవరికి మొరపెట్టుకోవాలి మనం? ఇప్పుడు రాముడు కప్ప స్టోరీ తెలుసు కదా మీకు. కప్ప మీద కాలేస్తాడు రాముడు. నేను నీకు కాలేసినప్పుడు అరవాలి కదా, నువ్వు లేకపోతే ఎలా నాకు ఎలా తెలుస్తుందంటే, నాకు కష్టం వస్తే నేను అరిచిదే రామా అని. ఆ రాముడి నా మీద కాలు పెడితే ఎవరికి చెప్పుకోలేను అన్నట్టుంది ఇక్కడ ఉన్న పరిస్థితి. నాకెప్పుడు నక్సలైట్లు ఈ బుర్ర తక్కువ వేదాలను తిడతాను. ఎందుకంటే పత్తి తర్వాత మిరప ఇలాంటి వాటికి గ్రేడింగులతో రేట్లు నిర్ణయిస్తారు. వాళ్ళు పెద్ద అచ్చని పచ్చపూసల్లాగా వచ్చి పత్తికి రేట్ ఇవ్వండి, ఏ గ్రేడ్కి బి గ్రేడ్కి అని చెప్పేసి పోతారు. పోయిన తర్వాత జరిగే దాష్టికం ఎలా ఉంటుందంటే, ఇంకా వాళ్ళ ప్రెజెన్స్లో ఏ గ్రేడ్ బి గ్రేడ్ సి గ్రేడ్ ఉండదు. ఇంకా సి గ్రేడ్తో రేట్లు డిసైడ్ చేస్తారు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత. అలాంటిది ఏదో దానికి సంబంధించిన పత్తి విషయంలో ఈ నక్సలైట్లు నేను ఒక 2-3 సార్లు కంపారిటివ్గా ఆ మాటలు మాడి ఉండొచ్చు. కానీ ఇది ఇవాళ రాయలసీమ పరిభాషలో దాని అర్థం పరమార్థాలు వేరు.
ప్రాంతాన్ని బట్టి కొన్ని భాషకి కొన్ని పదాలు వాడాలా వాడకూడదా అన్నది బేర్ మినిమంగా అండర్స్టాండ్ చేసుకుని దాని ఇతిపరాలని తెలుసుకుని మాట్లాడడం సభ్య సమాజంలో సంస్కారం అంటారు. సంస్కారాన్ని ఎప్పుడైతే కోల్పోతామో విచక్షణారాహిత్యంగా కాన్సిక్వెన్సెస్ ఆర్ టోటలీ డిఫరెంట్. ఇవాళ మీకు మళ్ళీ చెప్తున్నాను, ఒక ఎమ్మెల్సీకి ఒక రాము అనే ఒక స్థాయి కలిగిన వ్యక్తికి గ్రామ ప్రజలు నిలువరించకపోతే ఈ డెఫినెట్లీ వుడ్ హావ్ లెడ్ టు ఎనీవే. ఈ కాన్సిక్వెన్సెస్ ఇట్లా రిపీటెడ్గా జరుగుతుంటే ఈ చిన్న చితక జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లకి వాటికి కూడా బై ఎలక్షన్స్కి కూడా కనీసం సానుభూతి పరంగా కుటుంబంలో సభ్యులు చనిపోతున్న దగ్గర సంఘీభావాలు ప్రకటించే సంస్కృతిని మొదట పరిచయం చేసిన తెలుగుదేశమే ఇవాళ విభిన్నంగా నడుచుకుంటే ఏం చేయాలా, ఏమని మాట్లాడాలి దాంతో? అంటే అయితే బీటెక్ రవి గారు లాంటి వాళ్ళు వైసీపీ వాళ్ళే కొట్టుకొని మా మీద వేస్తున్నారు అనేది ఆయన మాట్లాడుతున్నారు సార్. కొన్ని మాటలు వాళ్ళ స్థాయికి వన్నీ తెస్తాయా లేదా అన్నది వాళ్ళే ప్రక్షాళించుకుని మాట్లాడుకోవాలి. నాకు తెలిసి అనంతపురంలో ప్రజారాజ్యం పార్టీ క్యాండిడేట్ నిలబడ్డాడు. ఆయన కారణం ఆయనే బాంబు పెట్టుకుని పేల్చుకున్నాడు. అలాంటి తెలివి తక్కువ మేడం ప్రపంచంలో ఎక్కడ ఉండదు. అర్థమైందా? అలా అందరూ చేస్తారు రాజకీయాలు అంటే ఇంత అనుభవాలు ఉన్నవాళ్ళు, ఒక స్థాయి కలిగిన వాళ్ళు, ముఖ్యంగా ఎమ్మెల్సీగా ఉన్నవాళ్ళు ఈ పనులు చేస్తారంటే ఒకసారి ఆలోచించుకోవాలి. సో బీటెక్ రవి గారు దాన్ని పూర్వపరాలు తెలుసుకొని మాట్లాడితే చాలా బాగుంటుంది. అయితే స్క్రిప్ట్ ఎక్కడి నుంచి వచ్చింది కాబట్టి ఆ స్క్రిప్ట్ ప్రకారం అందరూ నడుచుకుని అదే బాటలో అదే స్క్రిప్ట్ డైలాగులు చెప్పుకొని కాలక్షేపం చేస్తామంటే అది మీ విజ్ఞతగా వదిలేస్తుంది. అంతకన్నా సార్ యాక్చువల్లీ ఒకటైతే ప్రధానంగా మాట్లాడాలి సార్ దీని గురించి. మెయిన్గా వైఎస్ఆర్సీపీ టైంలోనే ఎక్కువ గూండాయిజం జరిగింది, రౌడీయిజం జరిగింది, ఇట్లా జరుగుతోంది, అక్రమాలు ఫ్యాక్షనిజం చేస్తున్నారు మళ్ళీ అది ఇదని మాట్లాడి. బట్ ఇప్పుడు వైఎస్ఆర్సీపీ అనేది పూర్తిగా అన్నీ వదిలేసి, మీరు ఆ ఛానల్ చూసి అలాంటి దిక్మాల ప్రశ్న అడగండి సార్. వైఎస్ఆర్సీపీ ఆయనలో ఎమ్మెల్సీ ఎలక్షన్స్ జరిగాయి 3. కడప పులివెందుల్లో గెలిచింది ఎవరు? తెలుగుదేశమే కదా. ఏ అంత రాక్షసత్వం అంత బ్రోటలు ఈ పనిలో ఇప్పుడు చేస్తే గెలుస్తారా? 4 కోట్లకి ల్యాండ్ అమ్మగించగలిగారు, ఏమీ కాకుండా అమ్మగలుగుతారా? ఏం మాడుతున్నారు సార్, ఏం మాడుతున్నారు? ఏమన్నా తెలిసి మాడతారా లేకపోతే గుడ్డే చేల్లో పడినట్టు అడిగేస్తే ప్రశ్న దాన్ని బట్టి సమాధానం ఉండదు అనుకుంటున్నారా? ఇదే ఎలక్షన్కి నేను చెప్తున్నాను, ఎమ్మెల్సీ ఎలక్షన్ నిజంగా ఇంత వైలెన్స్ జరుగుంటే తెలుగుదేశం గెలిచిందనా? చెప్పండి. మన సైడ్ అయిపోయేది కదా సార్. మనమే ప్రశ్న మన దగ్గర ఉంటుంది, ఆన్సర్ మన దగ్గర ఉంటుంది, కానీ ఆన్సర్ని అనుగుణంగా మలిచి మాట్లాడడం తపేలా ఛానల్కి చెల్లుతుంది. మంచిది ఆ వార్తలు చూడొద్దని చెప్తాను వాడికి.